ఓం శాంతి 11/2/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 24/2/1998. బాబా పట్ల, సేవ పట్ల మరియు పరివారం పట్ల ప్రేమనుంచినట్లయితే శ్రమ నుండి విముక్తులవుతారు. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలు తమ తండ్రి జయంతిని జరుపుకోవటానికి వచ్చారు. సమ్ముఖంలో కూర్చుని ఉన్న ఆకారీ రూపంలో ఉన్న బాబా ఎదురుగా ఉన్నారు. బాబా పిల్లలందర్నీ చూస్తున్నారు. ఒకవైపేమో మిలనాన్ని జరుపుకుంటున్న సంతోషం ఉంది. మరొక వైపు త్వరగా బాప్దాదాను ప్రత్యక్షం చేయాలి అన్న సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలున్నాయి. బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలను చూస్తూ వారికి కోటాను రెట్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ఏ విధంగా పిల్లలు తండ్రి జయంతిని జరపడానికి మూలల నుండి దూరాల నుండి వచ్చారో అదేవిధంగా బాప్దాదా కూడా పిల్లల జన్మదినాన్ని జరపడానికి వచ్చారు. అందరికంటే దూరదేశం వారెవరు? బాబానా లేక మీరా? మీరంటారు, మేం చాలా దూరం నుండి వచ్చాము. కాని బాబా అంటారు, నేను మీకంటే కూడా దూరదేశం నుండి వచ్చాను. కాని రావటానికి మీకైతే సమయం పడుతుంది, బాబాకు సమయం పట్టదు. మీరందరూ విమానాన్నో ట్రైన్నో అందుకోవాల్సి ఉంటుంది. బాబాకైతే కేవలం రథాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం మీరు మాత్రమే బాబా జన్మదినాన్ని జరపడానికి రాలేదు. కాని బాబా కూడా ఆదిలోని సహచరులైన బ్రాహ్మణాత్మలు, జన్మ సహచరులైన పిల్లల యొక్క జన్మదినాన్ని జరపడానికి వచ్చారు. ఎందుకంటే బాబా ఒంటరిగా అవతరించరు, కాని బ్రహ్మ బ్రాహ్మణ పిల్లలతో పాటు దివ్య జన్మను తీసుకుంటారు, అనగా అవతరిస్తారు. బ్రాహ్మణులు లేకుండా బాబా ఒంటరిగా యజ్ఞాన్ని రచించలేరు. కనుక యజ్ఞాన్ని రచించారు, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించారు, అప్పుడు మీరందరూ జన్మించారు. కనుక 2 సంవత్సరాల వారైనా లేక 2 నెలల వారైనా కాని మీ అందరికీ దివ్య బ్రాహ్మణ జన్మకు శుభాకాంక్షలు. ఈ దివ్య జన్మ ఎంతటి శ్రేష్టమైనది! బాబా కూడా దివ్య జన్మదారి బ్రాహ్మణాత్మల ప్రతి ఒక్కరి భాగ్యపు సితార మెరుస్తూ ఉండటాన్ని చూసి హర్షిస్తారు. మరియు సదా ఇదే పాటను పాడుతూ ఉంటారు. వాహ వజ్రతుల్య జీవితం కల బ్రాహ్మణ పిల్లలు వాహ. మీరు వాహవాహ పిల్లలు కదా. బాబా వాహవాహ పిల్లలుగా తయారు చేశారు. ఈ అలౌకిక జన్మ బాబాది కూడా అతీతమైంది మరియు పిల్లలైన మీది కూడా అతీతమైనది మరియు ప్రియమైనది. ఇటువంటి జన్మ లేక జయంతి కేవలం బాబా ఒక్కరికి మాత్రమే ఉంటుంది. మరెవ్వరికీ ఇటువంటి జన్మదినం జరగలేదు, జరగబోదు. వారు నిరాకారుడు, కాని మళ్లీ దివ్య జన్మ కలవారు. ఇతరాత్మలందరి జన్మ తమ తమ సాకార శరీరం ద్వారా జరుగుతుంది. కాని నిరాకార బాబా యొక్క జన్మ పరకాయి ప్రవేశం ద్వారా జరుగుతుంది. మొత్తం కల్పంలో ఈ విధంగా ఇటువంటి విధితో ఎవరి జన్మైనా జరిగిందా? ఒక్క బాబాకు మాత్రమే ఇటువంటి అతీతమైన జన్మదినం ఉంటుంది. దీనినే శివజయంతి రూపంలో భక్తులు కూడా జరుపుకుంటూ వస్తున్నారు. అందుకే ఈ దివ్య జన్మ మహత్వం గురించి మీకు తెలుసు, భక్తులకు తెలీదు. కాని వారు ఏదైతే విన్నారో దాని అనుసారంగా దీనిని ఉన్నతోన్నతమైనదిగా భావించి జరుపుకుంటూ వస్తున్నారు. పిల్లలైన మీరు కేవలం జరుపుకోవడమే కాకుండా జరుపుకోవడంతో పాటు స్వయాన్ని బాబా సమానంగా తయారు చేసుకుంటారు కూడా. మీకు అలౌకిక దివ్య జన్మ యొక్క మహత్వం గురించి తెలుసు. మరెవ్వరికీ కూడా తండ్రితో పాటుగా పిల్లల జన్మ జరగదు. కాని శివ జయంతి అనగా బాబా యొక్క దివ్య జన్మతో పాటు పిల్లల యొక్క జన్మ కూడా జరిగింది. అందుకే డైమండ్ జూబ్లీని జరుపుకున్నారు కదా. కావున తండ్రితో పాటు పిల్లలది కూడా దివ్య జన్మ. కేవలం ఈ జయంతిని వజ్రతుల్యమైన జయంతి అని అంటారు. అంతేకాక వజ్రతుల్యమైన జయంతిని జరుపుకోవడంతో పాటు
స్వయం కూడా వజ్రతుల్యమైన జీవితంలోకి వచ్చేస్తారు. ఈ రహస్యం గురించి పిల్లలందరికీ బాగా తెలుసు కూడా, మరియు ఇతరులకు కూడా వినిపిస్తూ ఉంటారు. పిల్లలు తండ్రి యొక్క దివ్యజన్మ మయత్వాన్ని ఎంత ఉల్లాస ఉత్సాహాలతో జరుపుకుంటూ ఉంటారు అన్న సమాచారాన్ని బాప్దాదా వింటూ ఉంటారు మరియు చూస్తూ ఉంటారు కూడా. బాప్దాదా నలువైపులా ఉన్న సేవాధారి పిల్లలకు ధైర్యానికి రిటర్న్లో సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ధైర్యం పిల్లలది మరియు సహాయం తండ్రిది. ఈ రోజుల్లో బాప్దాదా వద్దకు పిల్లలందరి ఒక స్నేహ సంకల్పం పదే పదే చేరుకుంటూ ఉంది. అదేమిటంటే, ఇప్పుడు బాబా సమానంగా త్వరగా అవ్వాల్సిందే. బాబా కూడా అంటారు, ఓ మధురమైన పిల్లలు, అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరికి ఈ దృఢ నిశ్చయం ఉంది. మరియు ఇంకా అండర్లైన్ చేయండి, మేమవ్వకపోతే ఇంకెవరవుతారు? మేమే అలా ఉండేవారము, మేమే అలా ఉన్నాము, మరియు మేమే ప్రతి కల్పంలో అలా అవుతూ ఉంటాము. ఈ విషయంలో పక్కా నిశ్చయం ఉంది కదా. డబల్ విదేశీయులు కూడా శివజయంతిని జరుపుకోవడానికి వచ్చారా? మంచిది. డబల్ విదేశీయులు చేతులెత్తండి. బాప్దాదా చూస్తున్నారు, డబల్ విదేశీయులకు విశ్వంలోని ఏ మూల ఉండిపోకూడదు అన్న ఉల్లాస ఉత్సాహమే అన్నింటికన్నా ఎక్కువ ఉంది. భారత్కైతే సేవ కొరకు చాలా సమయం లభించింది, మరియు భారత్ కూడా పల్లె పల్లెలో సందేశాన్నిచ్చింది. కాని డబల్ విదేశీయులకు భారత్తో పోలిస్తే సేవా సమయం తక్కువ లభించింది. అయినా కూడా ఉల్లాస ఉత్సాహాల కారణంగా బాప్దాదా ఎదురుగా సేవా రుజువును మంచిగా తీసుకొచ్చారు మరియు తీసుకొస్తూ ఉంటారు. భారత్లో వర్తమాన సమయంలో వర్గీకరణ సేవలేవైతే ప్రారంభమయ్యాయో వాటి కారణంగా కూడా అన్ని వర్గాలకు సందేశం లభించడం సహజమైంది. ఎందుకంటే ప్రతి వర్గం తమ వర్గంలో ముందుకు వెళ్లాలని కోరుకుంటారు. కనుక ఈ వర్గీకరణ ఆవిష్కారం మంచిగా ఉంది. దీనివలన భారత్లోని సేవలలో భాగంగా విశేషాత్మలు రావటం మంచి ఆకర్షణగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది కదా. వర్గీకరణ సేవ మంచిగా అనిపిస్తుందా? విదేశాల వారు కూడా తమ మంచి మంచి గ్రూప్లను తీసుకొస్తారు, రిట్రీట్ చేయిస్తారు. ఈ విధంగా మంచి పద్ధతిని పెట్టుకున్నారు. ఏ విధంగానైతే భారత్లో వర్గీకరణ ద్వారా సేవలో అవకాశం లభించిందో అలాగే వీరి ఈ విధి కూడా చాలా బావుంది. బాప్దాదాకు ఈ రెండు వైపుల సేవలు ఇష్టమూ బావున్నాయి. జగదీష్ బిడ్డ మంచి ఆవిష్కరణ చేశారు. విదేశాలలో ఈ రిట్రీట్లను డైలాగ్లను ఎవరు ప్రారంభించారు? అందరూ కలిసి చేశారు అని సమాధానమిచ్చారు. భారత్లో కూడా కలిసి చేశారు, అయినప్పటికీ వారు నిమిత్తమయ్యారు. మంచిది. ప్రతి ఒక్కరికి తమ సమానమైన వారి సంఘటనలో ఉండటం మంచిగా అనిపిస్తుంది. కనుక రెండు వైపులా ఉన్న సేవలలో అనేకాత్మలను సమీపంగా తీసుకొచ్చేందుకు అవకాశం లభిస్తుంది. రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది కదా. రిట్రీట్ రిజల్ట్ మంచిగా ఉందా? వర్గీకరణ రిజల్ట్ కూడా మంచిగా ఉంది. దేశ విదేశాల వారు ఏదో ఒక కొత్త ఆవిష్కరణను చేస్తూ ఉంటారు మరియు మున్ముందు కూడా చేస్తారు. భారత్లోనైనా విదేశాల్లోనైనా సేవల ఉల్లాసం మంచిగా ఉంది. బాప్దాదా చూస్తున్నారు, ఎవరైతే సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవలో ముందుకు వెళ్తూ ఉంటారో వారి ఖాతాలో పుణ్య ఖాతా చాలా బాగా జమ అవుతూ ఉంటుంది. చాలామంది పిల్లలకు ఒకటేమో తమ పురుషార్థపు ప్రారబ్ధం యొక్క ఖాతా, రెండవది సంతుష్టంగా ఉంటూ సంతుష్టం చేయటం ద్వారా ఆశీర్వాదాల ఖాతా, మరియు మూడవది యథార్థ యోగయుక్త యుక్తియుక్తమైన సేవకు రిటర్న్లో పుణ్య ఖాతా జమ అవుతుంది. ప్రతి ఒక్కరి ఈ మూడు ఖాతాలను బాప్దాదా చూస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా ఈ మూడు ఖాతాలలోనూ జమ అయినట్లయితే దాని గుర్తేమిటంటే వారు సదా సహజ పురుషార్థులుగా స్వయం కూడా అనుభవం చేస్తారు మరియు ఇతరులకు కూడా ఆ ఆత్మ నుండి సహజ పురుషార్థం యొక్క ప్రేరణ
స్వతహాగా లభిస్తుంది. వారు సహజ పురుషార్థానికి సింబల్, గుర్తు. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. బాబా పట్ల, సేవ పట్ల మరియు పరివారమందరి పట్ల ప్రేమ ఉన్నట్లయితే ఈ 3 రకాల ప్రేమ శ్రమ నుండి విముక్తులుగా చేస్తుంది. బాప్దాదా పిల్లలందరి పట్ల ఏ శ్రేష్టమైన ఆశను పెట్టుకున్నారంటే పిల్లలందరూ సహజ పురుషార్థులుగా సదా ఉండాలి. 63 జన్మలు భక్తిలో, చిక్కులలో భ్రమించే శ్రమ చేశారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మే శ్రమ నుండి విముక్తులుగా అయ్యే జన్మ. ఒకవేళ చాలా కాలం నుండి శ్రమిస్తూనే ఉన్నట్లయితే ప్రేమ ద్వారా సహజ పురుషార్థి అన్న ఈ సంఘం యొక్క వరదానాన్ని ఎప్పుడు తీసుకుంటారు? యుగం సమాప్తమైతే వరదానం కూడా సమాప్తమైపోతుంది. కనుక సదా కొరకు ఈ వరదానాన్ని త్వరగా తీసేసుకోండి. అత్యంత పెద్ద కార్యమైనా, అత్యంత పెద్ద సమస్య అయినా కాని ప్రతి కార్యాన్ని, ప్రతి సమస్యను ఎలా దాటివేయాలంటే వెన్న నుండి వెంట్రుక తీసినంత సులభంగా అని మీరంటూ ఉంటారు కదా. బాప్దాదా చాలామంది పిల్లల ఆటను చూస్తారు, నవ్వుకుంటారు కూడా, మరియు పిల్లలను చూసి జాలిపడతారు కూడా. ఎప్పుడైనా ఏదైనా సమస్య లేక ఏదైనా పెద్ద కార్యం ఎదురుగా వస్తే అప్పుడప్పుడు పిల్లల ముఖంపై కొద్దిగా ఆ సమస్య లేక కార్యం యొక్క అల కనిపిస్తుంది. ముఖం కొద్దిగా మారిపోతుంది. అప్పుడెవరైనా ఏమైంది అని అడిగితే పని చాలా ఉంది కదా అని అంటారు. విఘ్న వినాశకులు ఎదురుగా విఘ్నాలు రాకపోతే విఘ్న వినాశకులు అన్న టైటిల్ను ఎలా మహిమ చేయగలరు? ముఖంపై కొద్దిగా అలసట లేక కొద్దిగా మూడు మారిన గుర్తులు రాకూడదు. ఎందుకు? అర్ధకల్పం పూజింపబడే మీ జడ చిత్రాలలో ఎప్పుడైనా కొద్దిగా అలసట కాని లేక మూడు మారిన గుర్తులు కాని కనిపిస్తాయా? మీ జడ చిత్రాలు సదా నవ్వుతూ ఉంటాయి కదా. మరి అవి ఎవరి చిత్రాలు? మీవే కదా. అవి చైతన్యమైన వారి యొక్క స్మృతి చిహ్న చిత్రాలే. అందుకే కొద్దిగా అలసట కాని లేక చికాకు పడటం అని మీరంటారు కదా, అవి రాకూడదు. సదా చిరునవ్వుతో ఉన్న ముఖం బాబ్దాదాకు మరియు అందరికీ ఇష్టం అనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా చికాక్గా ఉంటే వారెదురుగా వెళ్తారా? ఇప్పుడు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తారు. మీ జడ చిత్రాల వద్దకు భక్తులు చాలా ఉల్లాసంతో వస్తారు. మరి చైతన్యంలో ఎవరైనా భారీతనంతో ఉంటే మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు బాప్దాదా పిల్లలందరి ముఖంపై సదా ఫరిష్తా రూపాన్ని, వరదాని రూపాన్ని, దాతా రూపాన్ని, దయార్థ హృదయ రూపాన్ని, అలసట లేని రూపాన్ని, సహజ యోగి మరియు సహజ పురుషార్థి రూపాన్ని చూడాలనుకుంటున్నారు. విషయమే అటువంటిది కదా అని అనకండి. విషయం ఎటువంటిదైనా కాని రూపం చిరునవ్వుతో కూడిందిగా, శీతలంగా ఉండాలి. గంభీరత మరియు రమణీకత ఈ రెండింటి బ్యాలెన్స్ కలదిగా ఉండాలి. ఎవరైనా అకస్మాత్తుగా వస్తే మరియు ఆ సమయంలో మీరు సమస్య కారణంగానో లేక కార్యం కారణంగానో సహజ పురుషార్థి రూపంలో లేకపోతే వారేం చూస్తారు? మీరు ఎలా ఉన్నారో ఆ చిత్రాన్నే వారు తీసుకుంటారు. ఏ సమయంలోనైనా ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి మీ ముఖ చిత్రాన్ని తీసుకున్నట్లయితే వారు 1 నెల వారైనా 2 నెలల వారైనా సరే బాప్దాదా వినిపించినట్లుగా మీ ముఖ చిత్రం ఉండాలి. దాతగా అవ్వండి. తీసుకునేవారిగా కాదు, దాతగా అవ్వాలి. ఎవరు ఏమిచ్చినా కాని, మంచి ఇచ్చినా లేక చెడు ఇచ్చినా కాని మీరు అత్యంత పెద్ద తండ్రికి పిల్లలు, పెద్ద మనసు కలవారు. ఒకవేళ చెడు ఇచ్చినా కూడా మీరు పెద్ద మనస్సుతో ఆ చెడును మీలోకి స్వీకరించకుండా దాతగా అయి మీరు వారికి సహయోగాన్నివ్వండి, స్నేహాన్నివ్వండి, శక్తినివ్వండి. ఏదో ఒక గుణాన్ని మీ స్థితి ద్వారా వారికి కానుకగా ఇవ్వండి. ఇంత పెద్ద మనసు కల అత్యంత పెద్ద తండ్రి పిల్లలు మీరు. దయ చూపండి.
మనసులో ఆ ఆత్మ పట్ల ఇంకా ఎక్కువ స్నేహాన్ని ఇమర్జ్ చేయండి. మీ ఈ స్నేహశక్తి ద్వారా వారు స్వయం పరివర్తన అయిపోవాలి. ఇటువంటి పెద్ద మనసు కలవారా లేక చిన్న మనసు కలవారా? ఇముడ్చుకునే శక్తి ఉందా? ఇముడ్చుకోండి. సాగరంలో ఎంత చెత్త వేస్తారు, కాని ఆ వేసిన వారికి సాగరం తిరిగి చెత్తనివ్వదు. మీరైతే జ్ఞానసాగరుడు, శక్తుల సాగరుడు అయిన తండ్రి పిల్లలు, మాస్టర్లు. మరి బాప్దాదా ఏం చూడాలని కోరుకుంటున్నారో విన్నారా? ఈ సంవత్సరంలో పరివర్తన అవ్వాల్సిందే అన్న లక్ష్యాన్ని మెజారిటీ పిల్లలు పెట్టుకున్నారు. చేస్తాంలే, ఆలోచిస్తాంలే అని కాదు, చెయ్యాల్సిందే. చెయ్యాల్సిందేనా లేక అక్కడకు వెళ్ళి ఆలోచిస్తారా? చెయ్యాల్సిందే అని ఎవరైతే భావిస్తున్నారో వారు ఒక చేతితో చప్పట్లు కొట్టండి. అందరూ చేతులూపారు. చాలా మంచిది. కేవలం ఈ చేతిని ఎత్తటం కాదు, మనసుతో దృఢ సంకల్పం అనే చేతిని ఎత్తండి. ఈ చేతిని ఎత్తటమైతే సహజమే. మనసుతో దృఢ సంకల్పం అనే చెయ్యి సదా సఫలతా స్వరూపులుగా చేస్తుంది. ఏదైతే ఆలోచించారో అలా అవ్వాల్సిందే. పాజిటివే ఆలోచిస్తారు కదా, నెగటివ్ అయితే ఆలోచించకూడదు. నెగటివ్ ఆలోచించే దారి సదా కొరకు మూసివేయబడాలి. మూసివేయడం వస్తుందా లేక మళ్లీ తెరుచుకుంటుందా? ఇప్పుడు తుఫాను వచ్చింది కదా, అప్పుడు తలుపులు వాటికవే తెరుచుకున్నాయి. అలా అయితే జరగదు కదా. తలుపులు మూసొచ్చాం కదా అని మీరు అనుకుంటారు. కాని తుఫాను వాటిని తెరిచే విధంగా అలా డీలాగా వెయ్యొద్దు. అచ్చా, డబల్ విదేశీల ఉత్సవం మంచిగా జరిగింది కదా. 10 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం నుండి జ్ఞానంలో నడుస్తున్న సుమారు 400 మంది డబల్ విదేశీ సోదరీ సోదరుల సన్మాన సమారోహం జరిగింది. మంచిగా అనిపించిందా? ఎవరైతే జరుపుకున్నారో మరియు మంచిగా అనిపించిందో వారి చేతులెత్తండి. పాండవులు కూడా ఉన్నారు. దీని మహత్వమేమిటి? జరుపుకోవడం యొక్క మహత్వమేమిటి? జరుపుకోవడం అనగా తయారవ్వడం. సదా ఇటువంటి కిరీటధారులు. స్వపురుషార్థం మరియు సేవ యొక్క బాధ్యతే అనాలా, ఆనందమే అనాలా? సేవల ఆనందాన్ని జరుపుకునే కిరీటాన్ని సదా ధరించి ఉండాలి. మరియు బంగారు చున్నీ కూడా అందరూ వేసుకున్నారు కదా. మరి బంగారు చున్నీ ఎందుకు వేసుకున్నారు? సదా బంగారు యుగ స్థితి. వెండి కాదు, బంగారు యుగ స్థితి. అంతేకాక 2 హారాలను కూడా వేసుకున్నారు. ఏ 2 హారాలను వేసుకుంటారు? ఒకటేమో సదా బాబా మెడలోని హారం. అది సదా ఉండాలి. ఎప్పుడు మెడలో నుండి తీయద్దు, మెడలోనే వేసుకునుండాలి. మరియు రెండవది సదా సేవ ద్వారా ఇతరులను కూడా బాబా మెడలోని హారంగా తయారు చేయడం. ఇవి 2 హారాలు. జరుపుకునేవారికి కూడా చాలా మంచిగా అనిపించింది, మరియు చూసేవారికి కూడా చాలా మంచిగా అనిపించింది. కనుక ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం వెనుకున్న సదాకాలికమైన ఉత్సవం యొక్క రహస్యాన్ని తెలియజేశారు. అంతేకాక జరుపుకోవడం అనగా ఉల్లాస ఉత్సాహాలను పెంచుకోవడము. అందరి అనుభవాలను బాప్దాదా అయితే చూశారు. మంచి అనుభవాలున్నాయి. సంతోషం మరియు నష అందరి ముఖాలలోనూ కనిపిస్తూ ఉంది. అంతే, ఇలాగే మీ శక్తిశాలి చిరునవ్వుతో ఉన్న రమణీకమైన మరియు గంభీరమైన స్వరూపాన్ని సదా ఇమర్జ్గా ఉంచుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే నేటి సమయంలోని పరిస్థితుల అనుసారంగా ఎక్కువ వినేవారు, అర్థం చేసుకునేవారు తక్కువ ఉన్నారు. చూసి అనుభవం చేసేవారు ఎక్కువ ఉన్నారు. మీ ముఖంలో బాబా పరిచయం వినిపించేందుకు బదులుగా కనిపించాలి. బాగా చేశారు. బాప్దాదా కూడా చూసి చూసి హర్షిస్తున్నారు. ఈ సంవత్సరాన్ని లేక ఈ సీజన్ను విశేషంగా ఉత్సవాల సీజన్గా జరుపుకున్నారు. అన్ని వేళలా ఒకేలా ఉండదు. డ్రిల్ చేయించారు. అందరిలో రూలింగ్ పవర్, పరిపాలనా శక్తి ఉందా? కర్మేంద్రియాలపై ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిపాలన చేయగలరా? స్వరాజ్యాధికారులుగా అయ్యారా?
ఎవరైతే స్వరాజ్యాధికారులో వారే విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎటువంటి వాతావరణంలోనైనా ఒకవేళ మనసు బుద్ధికి స్టాప్ అని ఆర్డర్ ఇస్తే అవి స్టాప్ అవుతాయా లేక సమయం పడుతుందా? ఈ అభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ మొత్తం రోజంతట్లో మధ్య మధ్యలో తప్పకుండా చేయాలి. మరియు ప్రయత్నించండి. ఏ సమయంలోనైతే మనసు బుద్ధి చాలా బిజీగా ఉంటాయో అటువంటి సమయంలో కూడా ఒకవేళ ఒక్క క్షణం కొరకు వాటిని స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ చేయగలరా? స్టాప్ అవ్వాలి అని ఆలోచించారు కానీ స్టాప్ అవ్వటానికి 3 నిమిషాలు 5 నిమిషాలు పట్టకూడదు. ఈ అభ్యాసం అంతిమంలో చాలా పనికొస్తుంది. ఈ ఆధారంతోనే పాస్ విత్ ఆనర్లుగా అవ్వగలుగుతారు. అచ్చా, సదా మనసు యొక్క ఉల్లాస ఉత్సాహాల ఉత్సవాన్ని జరుపుకునే స్నేహి ఆత్మలు, సదా వజ్రతుల్యమైన జీవితాన్ని అనుభవం చేసేవారు, అనుభవం అనే అథారిటీ కల విశేషాత్మలు, సదా తమ ముఖం ద్వారా బాబా పరిచయాన్నిస్తూ బాబాను ప్రత్యక్షం చేసే సేవాధారి ఆత్మలు, సదా గంభీరత మరియు రమణీకత రెండింటి బ్యాలెన్స్ను ఉంచుతూ అందరి బ్లెస్సింగ్స్ కు అధికారి ఆత్మలు, నలువైపులా దేశ విదేశాలలో ఉన్న ఇటువంటి పిల్లలకు శివరాత్రి యొక్క శుభాకాంక్షలు. అలాగే బాప్దాదా యొక్క మనోభిరాముని యొక్క మనస్పూర్వకమైన ప్రాణప్రదమైన ప్రేమపూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: తమ రాజ్యాధికారి మరియు పూజ్య స్వరూపపు స్మృతితో దాతగా అయి ఇచ్చేటువంటి సర్వ ఖజానాలతో సంపన్న భవ. సదా ఇదే స్మృతిలో ఉండండి. పూజ్యాత్మనైన నేను ఇతరులకు ఇచ్చే దాతను, తీసుకునేవారిని కాను, దేవతను. ఏ విధంగా బాబా మీ అందరికీ తమంతట తామే ఇచ్చారో అదేవిధంగా మీరు కూడా మాస్టర్ దాతలుగా అయి ఇస్తూ వెళ్ళండి. అడగకండి. మీ రాజ్యాధికారి మరియు పూజ్య స్వరూపపు స్మృతిలో ఉండండి. ఈరోజు వరకు మీ జడ చిత్రాల వద్దకు వెళ్లి అడుగుతూ ఉంటారు, మమ్మల్ని రక్షించండి అని అంటారు. కనుక మీరు రక్షించేవారు, అంతేకాని రక్షించండి రక్షించండి అని అడిగేవారు కారు. కాని దాతగా అయ్యేందుకు స్మృతి ద్వారా, సేవ ద్వారా, శుభ భావన శుభ కామనల ద్వారా సర్వ ఖజానాలలో సంపన్నులుగా అవ్వండి. స్లోగన్: నడవడిక మరియు ముఖంలోని ప్రసన్నతయే ఆత్మిక పర్సనాలిటీకి గుర్తు. ఓం శాంతి.